హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. చూస్తున్నారు కదా, వేడి వేడిగా రసాన్ని ప్రిపేర్ చేశానండి. రసం ఏంటి అందరికీ వచ్చు కదా అనుకుంటున్నారు ఫ్రెండ్స్. నేను చేసినట్టుగా చింతపండుతో పని లేకుండా ఈసారి ఉసిరికాయలతోటి ఇలా రసాన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం రైస్లోనే కాకుండా ఇంకా సూప్ లాగా కూడా తాగొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు నేను చేసిన విధంగా ఒకసారి ఉసిరికాయలతోటి రసాన్ని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మిరియాల రసాన్ని ఎంతో టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే పక్కన ఈ అరటికాయ ఫ్రై తోటి ఈ రసాన్ని సర్వ్ చేస్తే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. దానికోసం నేను ముందుగా ఒక 5 ఉసిరికాయలు తీసుకున్నాను. నేను ఎక్కువ రసాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి, ఎందుకంటే విడిగా కూడా తాగుతారు మా వాళ్ళు. అందుకోసం ఒక 5 ఉసిరికాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా ఒక 2 వేసుకోవాలి. ఉప్పును కూడా వేసుకోవాలి. మన రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ 3 టమాటాలను తీసుకొని వీటిని కూడా వేసేసుకొని ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిక్కగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ వేసేటప్పుడు మీకు అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవచ్చు. అది పక్కన ఉంచేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. ఈ విధంగా అవి వేగిన తర్వాత ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని నేను యాడ్ చేసుకున్నానండి. నేను ఈ రసంలో ఉల్లిపాయ వేస్తానండి. నేను అప్పుడప్పుడు రసంలో ఉల్లిపాయ వేస్తాను. నాకు చాలా ఇష్టం ఉల్లిపాయ వేసి చూడండి, ఈసారి మీకు కూడా చాలా నచ్చుతుంది. అదేవిధంగా ఒక హాఫ్ టమాటాని తీసుకొని లేదా ఒక చిన్న టమాటాని తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక ఉసిరికాయను కూడా ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. రసం తినేటప్పుడు మధ్యలో మనకి ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటాయి ఉసిరికాయ ముక్కలు అనేవి. వీటిని మనం ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ రసం ఉడికే లోపల మనకు ఉసిరికాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయండి. పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత నేను రసంలో మిరియాలు ఇంకా ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టాం కదా, కానీ ఈ పోపులో మనం ఒక్క చిటికెడు కారం వేస్తే చాలా కలర్ వస్తుందండి. రసం అనేది చూస్తేనే టెంప్టింగ్గా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. నేను గిన్నె అనేది మార్చేయనండి, ఎందుకంటే కొంచెం రసం ఎక్కువే చేస్తున్నాను. నేను 1 లీటర్న్నర వరకు. చూస్తున్నారు కదా, ఈ టైంలో నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని యాడ్ చేశాను. బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్ట్ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తర్వాత 1.5 వరకు లీటర్ నేను నీళ్ళని యాడ్ చేశానండి. ఈ 1.5 లీటర్ నీళ్లు వేసిన తర్వాత ఈ విధంగా మరిగేంత వరకు బాగా మరిగించుకోవాలండి, రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు. అంతేనండి. ఇలా మరిగిన తర్వాత మనం ఇందులో మన గుప్పెడి నిండా ఒక కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రసం బాయిల్ అయిపో లోపల మన ఉసిరికాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయండి. రసం ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇది ఓన్లీ రైస్లోనే కాకుండా సూప్లా కూడా తాగొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇదిగోండి అరటికాయ ఫ్రై తోటి నేను వేడి వేడిగా రసాన్ని రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా నచ్చుతుంది. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.